నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. నియంత్రణ రేఖ వెంబడి డ్రోన్లతో దాడికి యత్నించి భంగపాటుకు గురైన పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. భారత్లోకి చొరబడేందుకు పాక్ నుంచి వచ్చిన 7 ఉగ్రవాదుల్ని భారత సైన్యం కాల్చి చంపింది. అర్ధరాత్రి సాంబా సెక్టార్లో ఉగ్రవాదుల కదలికలు కనిపెట్టిన భారత నిఘా వ్యవస్థ బీఎస్ఎఫ్ దళాల్ని అప్రమత్తం చేసింది. వెంటనే రంగంలోకి దిగిన బలగాలు ముష్కరులపై విరుచుకుపడ్డాయి. ఈ సమయంలోనే పాక్ రేంజర్లు ఉగ్రవాదులకు మద్దతుగా కాల్పులు జరిపినప్పటికీ భారత దళాల ముందు నిలవలేకపోయారు. బీఎస్ఎఫ్ కాల్పుల్లో పాక్ దండార్ ఆర్మీ పోస్టు ధ్వంసం కాగా 7 ముష్కరులు హతమైనట్టు సైన్యం తెలిపింది. పాక్ దండార్ ఆర్మీ పోస్టు ధ్వంసమైన దృశ్యాల్ని సైన్యం విడుదల చేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత వణికిపోతున్న పాక్ గత రాత్రి ఎల్ఓసి అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 50కి పైగా స్వార్మ్ డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది. ఉధంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్కోట్లలో దాడికి పాక్ పంపిన డ్రోన్లను సైన్యానికి చెందిన ఎయిర్ డిఫెన్స్ విభాగం కూల్చివేసింది. L-70 గన్స్, ZU-23mm అధునాతన ఆయుధాలతో డ్రోన్లను కూల్చివేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రాజస్థాన్లోని రామ్గర్, జైసల్మేర్లోని బీఎస్ఎఫ్ క్యాంపులపై దాడికి పాక్ చేసిన ప్రయత్నాన్ని భారత వాయుసేన తిప్పికొట్టింది. భారత్ను నేరుగా ఎదుర్కొనే సత్తా లేక వక్రబుద్ధితో సరిహద్దు గ్రామాలపై పాక్ మోటార్ షెల్స్తో చేస్తున్న దాడుల్లో చాలా ఇళ్లు, వాహనాలు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుటుంబంలోని మరో 2 గాయపడ్డారు. పాక్ దాడుల నుంచి తప్పించుకునేందుకు సురక్షిత ప్రాంతానికి వెళుతుండగా వారి వాహనంపై దాడి జరిగినట్టు అధికారులు తెలిపారు. పాక్ దాడుల్ని సైన్యం సమర్థంగా తిప్పికొడుతోందని చెప్పారు. సిలికోట్, బోనియార్, కమల్కోట్, మొహరా, గింగిల్ సహా ఉరీలోని అనేక ప్రాంతాల్ని పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుందని అధికారులు వెల్లడించారు. రాత్రి వేళ డ్రోన్ దాడులు జరిగిన సమయంలో తమకు భీకరమైన శబ్దాలు వినిపించాయని, కానీ భూమిపై ఎలాంటి పేలుళ్లు జరగలేదని స్థానికులు తెలిపారు. తమకు ఆర్మీపై పూర్తి విశ్వాసం ఉందని, ఎలాంటి భయాందోళనకు గురి కావడం లేదని చెప్పారు. భారత పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లోని అన్ని పాఠశాలలకు ఇవాళ రేపు సెలవు ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాన్ని ధ్వంసం చేస్తే దాయాది దేశం తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. జమ్మూ కశ్మీర్లోని నివాసిత ప్రాంతాలే లక్ష్యంగా పాకిస్తాన్ కాల్పులు జరుపుతోంది. పాక్ జరిపిన దాడుల్లో పూంచ్లోని ఓ నివాసిత భవనం ధ్వంసమైంది. మే 7న పాక్ జరిపిన ఈ దాడుల్లో నివాసిత భవనం పూర్తిగా ధ్వంసమైంది. అందుకు సంబంధించిన దాడులు, అక్కడి సీసీటీవీ దృశ్యాలు బయటకొచ్చాయి. ఈ దాడిలో ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా లేదా అనేది ఇంకా తెలియలేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పంజాబ్లో మరోసారి అనుమానిత వస్తువు లభ్యమైంది. హోషియార్పూర్ జిల్లాలోని కామాహిదేవి గ్రామ సమీపంలోని పొలాల్లో క్షిపణి భాగాలను పోలిన శిథిరాలు కనిపించాయి. వాటిని గమనించిన స్థానికులు ఇచ్చిన సమాచారంపై అక్కడికి వెళ్లిన పోలీసులు, వైమానిక దళ సిబ్బంది ఆ శిథిరాల్ని సేకరించారు. తదుపరి దర్యాప్తు కోసం పంపారు. నిన్న సాయంత్రమే లోహపు శిథిరాన్ని గుర్తించినట్టు హోషియార్పూర్ ఎస్పీ ముఖేష్ కుమార్ తెలిపారు. మరోవైపు రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా కిషన్ ఘాట్ ప్రాంతంలో ఈ ఉదయం బాంబు లాంటి వస్తువు కనిపించడం కలకలం రేపింది. భయాందోళనకు గురైన స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు, వైమానిక దళ అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు. కిషన్ ఘాట్ జోగిస్ కాలనీలోని ఒక నర్సరీ సమీపంలో ఆ వస్తువును స్వాధీనం చేసుకున్నారు. గత రాత్రి జైసల్మేర్ పై పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లో ఇది భాగమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ సరిహద్దు రాష్ట్రాల్లో ముందు జాగ్రత్తలు కొనసాగిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం చేసిన దాడుల్లో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ తన ఉనికి కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్న వేళ సరిహద్దు జిల్లాల్ని కేంద్రం అప్రమత్తం చేసింది. పాకిస్తాన్తో సరిహద్దు కలిగిన గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తో మాట్లాడిన ప్రధాని మోదీ అక్కడి భద్రతపై చర్చించారు. సరిహద్దు భద్రతకు తీసుకోవాల్సిన చర్యల్ని గుజరాత్ సీఎంకు వివరించారు. సమస్యాత్మక జిల్లాల్లో చేపట్టిన చర్యలపై ప్రధాని ఆరా తీశారు. దేశవ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భద్రతను 2వ లెవెల్కు పెంచారు. పోర్టులు, షిప్లు, టెర్మినల్స్లో భద్రత పెంచారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉరీలో పర్యటించారు. భద్రతా దళాలతో సమావేశమైన ఆయన సరిహద్దు వెంట పరిస్థితుల్ని సమీక్షించారు. పాక్ జరిపిన దాడుల్లో దెబ్బతిన్న నివాసాలు, దుకాణాలు, ఇతర భవనాల్ని లెఫ్టినెంట్ గవర్నర్ పరిశీలించారు. అటు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా జమ్మూలో పర్యటించారు. అక్కడి పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పూంచ్ సహా పలుచోట్ల ఎల్ఓసి వెంట పాక్ జరిపిన కాల్పుల్లో గాయపడిన వారిని ఒమర్ అబ్దుల్లా పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. పహల్గామ్ ఉగ్రదాడి, పాక్లోని 9 ఉగ్ర స్థావరాల్ని భారత సైన్యం ధ్వంసం చేసిన వేళ ఇరు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గత రాత్రి పెద్ద సంఖ్యలో డ్రోన్లతో దాడులకు పాక్ చేసిన ప్రయత్నాల్ని సైన్యం తిప్పికొట్టగా కేంద్రంలోని పెద్దలు భవిష్యత్తు కార్యాచరణపై ముమ్మర యంత్రాంగం చేస్తున్నారు. ఈ మేరకు జాతీయ భద్రతపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సిడిఎస్ చీఫ్ అనిల్ చౌహాన్, సైనిక దళాల చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, వాయుసేన చీఫ్ అమర్దీప్ సింగ్,
నౌకా దళాధిపతి అడ్మిరల్ దినేష్ త్రిపాఠి హాజరయ్యారు. ఈ భేటీలో దేశ భద్రతకు సంబంధించి ప్రతి అంశంపై చర్చించారు. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజలకు భద్రత కల్పించేందుకు పూర్తి సన్నద్ధతతో ఉన్నట్లు రక్షణ శాఖ తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అటు ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలు, హోంశాఖ సీనియర్ అధికారులతో హోంమంత్రి అమిత్ షా సమీక్షించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ హాజరైన ఈ భేటీలో సరిహద్దులు, విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. జమ్మూ కశ్మీర్లో చొరబాటు యత్నాలు, వాటిని సైన్యం తిప్పికొట్టిన తీరు సహా దేశ భద్రతపై సమీక్షించినట్టు తెలిసింది. పాకిస్తాన్ కుటిల పన్నాగాల్ని చిత్తు చేసేందుకు భారత ఆర్మీ చీఫ్కు కేంద్రం మరిన్ని అధికారాల్ని అప్పగించింది. పాక్ ఎత్తుల్ని చిత్తు చేసేందుకు అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని స్పష్టం చేసింది. టెరిటోరియల్ ఆర్మీలోని అధికారుల్ని, నమోదు చేసుకున్న సిబ్బందిని పిలిచేందుకు ఆర్మీ చీఫ్కు అధికారం కల్పించింది. రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని వారికి కేంద్రం సూచించింది. సైన్యాన్ని మరింత దృఢంగా చేయడంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు భారత ఆర్మీతో కలిసి ప్రత్యర్థితో తలపడేందుకు టెరిటోరియల్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది. ఇందులోని సిబ్బంది, అధికారులు రెగ్యులర్ ఆర్మీ తరహాలోనే శిక్షణ పొంది ఉంటారు. 1962, 1965, 1971 యుద్ధాల్లో టెరిటోరియల్ ఆర్మీ భారత సైన్యంతో కలిసి పనిచేసింది. పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ భద్రతకు సంబంధించిన సైనిక ఆపరేషన్ వార్తలు, దళాల కదలికల కవరేజీపై మీడియా సంస్థలు సంయమనం పాటించాలని రక్షణ శాఖ సూచించింది. సైన్యం ఆపరేషన్ల కవరేజీలో అన్ని మీడియా సంస్థలు డిజిటల్ ప్లాట్ఫామ్లో జాగ్రత్తగా వ్యవహరించాలని రక్షణ శాఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అడ్వైజరీ జారీ చేసింది. భద్రతా దళాల ఆపరేషన్ల ఫలితాల్ని ప్రభావితం చేసే సమాచారాన్ని వెల్లడిస్తే బలగాల ప్రాణాలకు ముప్పుగా కలిగించవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో కూడా కార్గిల్ యుద్ధం, 26/11 దాడులు, కాందహార్ హైజాక్ ఘటనలో అత్యుత్సాహపు రిపోర్టింగ్ ఇందుకు నిదర్శనంగా నిలిచాయని గుర్తు చేసింది. కేబుల్ టెలివిజన్ చట్టాల ప్రకారం ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల సమయంలో కేవలం అర్హత ఉన్న అధికారులు మాత్రమే సమాచారం ఇచ్చేందుకు అర్హులని రక్షణ శాఖ వెల్లడించింది. అలా ఇచ్చే సమాచారాన్ని చెప్పాలని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక అసమానతలు తగ్గించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన ఛాయాపురంలో హంద్రినీవా సుజల స్రవంతి మొదటి దశ కాలువ పనుల్ని పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై ఇంజనీర్లు, అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు సమగ్ర రూపం, పనుల ప్రగతి, చిట్టచివరి ప్రాంతాలకు ఎప్పటిలోగా నీరు అందిస్తారనే వివరాలపై సీఎం ఆరా తీశారు. అనంతరం ప్రజావేదిక సభలో మాట్లాడిన చంద్రబాబు పేదవాడు ఆకలితో ఉంటే సమాజానికి మంచిది కాదన్నారు. పేదవారి జీవితాల్లో వెలుగులు తెచ్చే వరకు వారితోనే ఉంటానని స్పష్టం చేశారు. సమాజాన్ని ఆసరా చేసుకుని బాగుపడిన వారు పేదవాళ్లను పైకి తీసుకొచ్చేందుకు చేయూత ఇవ్వాలని సూచించారు. సూచనలు, సలహాలే కాకుండా అవసరమైతే కాస్త డబ్బు ఖర్చు చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి దేశంలోని పలు రాష్ట్రాలు సహా అబుదాబి వరకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు విస్తరించబోతున్నామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. జూన్ 2 నుంచి విజయవాడ, బెంగళూరు మధ్య ఎయిర్ ఇండియా సర్వీస్, 12 నుంచి విశాఖపట్నం, భువనేశ్వర్ విమాన సర్వీస్, 13 నుంచి విశాఖపట్నం, అబుదాబి అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు. విశాఖ నుంచి అబుదాబి వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు వారానికి 4 రోజులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ సర్వీసుల వల్ల ఆంధ్రప్రదేశ్తో ఆయా ప్రాంతాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో నమోదైన మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, రోహిత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. హైదరాబాద్లో ఉన్న నిందితుల ఇళ్లకు వెళ్లి సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారన్నారు. అనంతరం హైదరాబాద్ ఉప్పరపల్లిలోని సన్ రైజ్ వ్యాలీ విల్లాలో ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, రోహిత్ రెడ్డి నివాసాల్లో సిట్ అధికారుల సోదాలు చేపట్టారు. మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని నిందితులు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు నిన్న తిరస్కరించింది. ఇప్పటికిప్పుడు మధ్యంతర రక్షణ ఇవ్వలేమని, ప్రస్తుతానికి విచారణ కుదరదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. సుప్రీంలో కూడా నిందితులకు ఊరట దక్కకపోవడంతో సిట్ అధికారులు నోటీసులిచ్చి తదుపరి కార్యాచరణను వేగవంతం చేశారు. ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డిని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ఈ ఉదయం గుంటూరు సీఐడీ కార్యాలయానికి వచ్చిన సజ్జలను సీఐడీ అధికారులు గంటన్నర పాటు విచారించారు. అనంతరం బయటకు వచ్చిన సజ్జల కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి సమయంలో తాను బద్వేల్ ఉప ఎన్నికల హడావిడిలో ఉన్నానని సీఐడీకి చెప్పినట్లు తెలిపారు. సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు తనకేమీ తెలియదని చెప్పినట్లు తెలిపారు. వైసీపీ నేతల్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసం పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. సజ్జలతో పాటు వైసీపీ విజయవాడ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ను కూడా సీఐడీ అధికారులు విచారించారు. విచారణ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు విడదల రజని, అంబటి రాంబాబుతో పాటు మరికొందరు వైసీపీ నేతలు సీఐడీ కార్యాలయం వద్దకు వచ్చారు. వారిని సీఐడీ కార్యాలయం ఎదుట కుర్చీలో కూర్చోపెట్టి మర్యాదలు చేయడం విమర్శలకు తావిచ్చింది.
పాకిస్తాన్తో నెలకొన్న ఉద్రిక్తతల వేళ ఆన్లైన్ వేదికగా తప్పుడు సమాచారం చక్కర్లు కొడుతోంది. యుద్ధ వాతావరణం మధ్య దేశవ్యాప్తంగా చమురు నిల్వల్లో కొరత ఏర్పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పలువురు త్వరితగతిన ఇంధనాన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుండగా తప్పుడు ప్రచారాలపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ స్పష్టతనిచ్చింది. ఇంధన నిల్వల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. తమ వద్ద తగినంత నిల్వలు ఉన్నట్లు ప్రకటించింది. తమ సరఫరా లైన్లు సజావుగా పనిచేస్తున్నాయని, భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇంధనం, ఎల్పీజీ అన్ని అవుట్లెట్లలో అందుబాటులో ఉన్నట్లు వివరించింది. ప్రశాంతంగా ఉండి అనవసరమైన రద్దీని నివారించి మెరుగైన సేవలు అందించడంలో తమకు సహాయపడాలని వినియోగదారుల్ని కోరింది. భారత్ పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందనే ఊహాగానాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా నష్టాల్లోనే ముగిశాయి. క్రితం సెషన్లో 412 పాయింట్లు క్షీణించిన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఇవాళ మరో 880 పాయింట్లు పతనమైంది. ఈ ఉదయం క్రితం ముగింపునకు 367 పాయింట్ల దిగువన 78,968 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ప్రారంభమైంది. మొదటి నుంచి ఒడిదుడుకుల మధ్య సాగిన సూచీ ఒక దశలో కాస్త పెరిగి 80,033 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత క్రమంగా అమ్మకాలు పెరగడంతో మళ్లీ తగ్గిన సూచీ చివరకు 79,454 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 266 పాయింట్లు తగ్గి 24,008 పాయింట్ల వద్ద ముగిసింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ వారం రోజులు వాయిదా పడింది. ఐపీఎల్ను వాయిదా వేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. ఆటగాళ్ల భద్రత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో ఐపీఎల్ను వాయిదా వేసినట్లు బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు.